మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా సర్వ శుభాలు దైవాశీస్సులు. ప్రభునందు నా తెలుగు ప్రజలారా బాగున్నారా? హైందవ సహోదరులు కావచ్చు, ముస్లిం సహోదరులు కావచ్చు, ఆఖరిగా క్రైస్తవ సహోదరులు కావచ్చు, అందరూ బాగుండాలనే క్రైస్తవులు కోరుకుంటారు. దేశం బాగుండాలని క్రైస్తవులు కోరుకుంటారు. మంచిది. మరి ఈ నూతన సంవత్సరంలో మరొక ఆ, సారి బైబిలు గొప్పతనం ఏంటో, బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మీ అందరితో షేర్ చేసుకుందామని, మరీ ప్రాముఖ్యంగా నా హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులకు షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. ప్రభునందు నా హైందవ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, మీరు మా స్నేహితులు, దేవుని బిడ్డలు, మనందరం ఒకటే ఈ లోకంలో. కాకపోతే దేవుడు ఎవరా అని ఆలోచన చేసే విషయంలో మీరు కొంచెం మీ ఆలోచనలో కొంచెం అటు ఇటుగా ఉన్నారు. మీ ఆలోచనలో మార్పులు అటు ఇటుగా ఉన్నాయి. మేమైతే మరి వెంటనే యేసుప్రభుని తెలుసుకొని ఆయనే నిజమైన దేవుడని, బైబిలు ఒకటే పరిశుద్ధ గ్రంథం అని మేము తెలుసుకున్నాం. మేము ఈనాటికి కూడా ఎవరిని మేము తప్పు పట్టట్లా. మీరు ఆలోచించేయండి అయ్యా అని మేము అడుగుతున్నాం. అడపదడప అక్కడక్కడ తెలుసో తెలియకో కొంతమంది సేవకులు అయిన వాళ్ళు తెలుసో తెలియకో మాట్లాడినా కానీ ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఎవరిని కూడా తొందరపడి దూషించరు. ఇది మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది హైందవ సహోదరులు, కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది హైందవ సహోదరులు చాలామంది మంచోళ్ళు. నాకు కూడా చాలామంది ఉన్నారు వారిలో. నేను ఎంబీఏ డిగ్రీ ఇంటర్లో చేసినప్పుడు నాకు చాలామంది హైందవులు, నాకు సహోదరులు, నాకు స్నేహితులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు. అందరూ కాదు, కొంతమంది మాత్రము మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. కావాలనే బైబిల్ని దూషిస్తూ. ఒకప్పుడు ఇద్దరు ముగ్గురేనండి. ఈనాడు అనేక మంది స్త్రీలు కూడా లేచారు. అంటే స్త్రీలు కదా, మేము మమ్మల్ని ఏం అనలేరులే గమలన అని వారు కూడా డబ్బు కోసం ఆన్లైన్లో మరి అడుక్కునే పనిలో పడ్డారు వాళ్ళు కూడా. నేను సభాముఖంగానే తెలియజేస్తాను యూట్యూబ్లో. వాళ్ళు ఎవరు మీ అందరికీ తెలుసు. అనుదినం వాళ్ళు వస్తూ ఉంటారు. క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, సేవకుల్ని, యేసుప్రభుని కావాలని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. వారు అంటారు, బైబిల్ గ్రంథంలో ఏం మంచి ఉంది? వేమన శతకాల కంటే మంచిదా బైబిలు? వేమన పద్యాల కంటే మంచిదా? నన్నయ్య, తిక్కన వీళ్ళు రాసిన మరి పద్యాల కంటే బైబిల్లో ఏం మంచి ఉంది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకనే గత ఒక నెల నుంచి చిన్న చిన్న షార్ట్లు చేస్తూ ఉన్నా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని మంచి మాటలు అని. అసలు బైబిల్ ఏం చెప్పింది మీకు తెలియజేద్దాం ఉద్దేశంతోనే నేను ఈరోజు మరొక మారు నేను పూనుకున్న ఈ వీడియో ద్వారా. బైబిల్కు మించినటువంటి గ్రంథం లేదు. నేను సగౌరవంగా నేను కాలరా ఎగరేసి చెబుతాను. నేను బైబిల్కు మించిన గ్రంథం మరొకటి లేదు. తెలుసా మీకు ఆ విషయం? బైబిల్కి మించింది లేదు. బైబిల్లో చెప్పబడిన సంగతులు ఏ గ్రంథంలో కూడా చెప్పబడాలా. బైబిల్ సంపూర్ణంగా చెప్పబడింది. కానీ దైవ ప్రత్యక్షతలు ఒక బైబిల్ గ్రంథమే కాదు, అన్ని గ్రంథాల్లో దేవుడు ఆయన ప్రత్యక్షతలు ఇచ్చుకుంటూనే వచ్చాడు. కానీ బైబిల్ గ్రంథంలో పాపానికి విరుగుడు చెప్పింది, పాపం ఎలా వచ్చిందో చెప్పింది. ఆ పాపం పోగొట్టుకునే విషయంలో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఈ మొత్తం కూడా బైబిల్ సంపూర్ణంగా వివరించిందని నేను సగౌరవంగా చెప్పగలుగుతున్నా. కానీ చాలామందికి తెలియదండి, బైబిల్ ఒక బూతు పుస్తకం అని, బైబిల్ గ్రంథంలో అసంపూర్ణత ఉందని, బైబిల్లో ఏమి లేదని, బైబిల్ మనుషులు రాసుకున్నారని. మనుషులు రాసింది వాస్తవమే, రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే అని కూడా నేను చెప్పగలుగుతా. బైబిల్లో ఎన్ని ఉన్నాయండి మంచి మాటలు. బైబిల్ చదివి నరహంతకులు మారారు, త్రాగుబోతులు మారారు. కావాలని కొంతమంది బురద జల్లుతూ ఉన్నారు. వారికి తెలుసు ఇవి ఎలా వస్తే. వీళ్ళు ఎటు కూడా సోమరపోతులు అయ్యారు. ఇంక అడుక్కునేదానికి మార్గం తప్పితే ఇంక లేదు. సో ఇది ఒక మంచి మార్గంరా, మేము మన ధర్మాన్ని కాపాడుతున్నాం, మీరు మాకు డబ్బులు వేయండి ఇదే చెప్పేసి వీళ్ళు కొంతమంది ఉన్నారు. గొర్రె మేకలు ఉన్నారుగా, అది ఆ కొండ మేకలు ఉన్నారు కదా, ఏం చెప్పినా వింటారు కదా వీళ్ళు. అర్థమైందా? అలాంటి వారిని వెరేసుకొని కొంతమంది హైందవ సహోదరులు మోసం చేస్తూ, కొంతమంది మతాన్ని ఒక లక్ష్యంగా చేసుకుంటూ, అల్లర్లను లక్ష్యం చేసుకుంటూ క్రైస్తవులను లేకుండా చేయాలని వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వారికి తగినది కాదు. ఈ వీడియో పూర్వకంగా వారికి చెబుతా ఉన్న ప్రేమపూర్వకంగా. అర్థమవుతుందా? అంటే మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా? మీరు తిట్టినట్టు మేము తిట్టలేమా? మా క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఆపుతుంది. మా క్రీస్తు త్యాగం మమ్మల్ని ఆపుతుంది. మా క్రీస్తు క్షమాగుణం మమ్మల్ని క్షమించమంటుంది. బైబిల్లో మంచి విషయాలు లేవా?
బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పాడు యేసు ప్రభు? బైబిల్ గ్రంథం భూతి గ్రంథం అని చెప్పాడా? ఆ? బైబిల్ గ్రంథంలో సృష్టి యావత్తు నడిపించింది ఒక్కడే, స్థితి లయ చేసింది కూడా ఒక్కడే. మీలాగా చాలామంది ఆ స్థితికి ఒకళ్ళు, లయకి ఒకళ్ళు, సృష్టికి ఒకళ్ళు ఉండరు. ఆలోచన చేయాలి. నేను అందరిని అంటలేదండి, కొంతమందినే బైబిల్ని కావాలని దుయ్యబడుతున్న వారిని నేను చెప్తున్నా ఈ మాటలు. ప్రేమపూర్వకంగా చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా. మీరు మారు మనసు పొందాలి ప్లీజ్. దేవుడు అనే వ్యక్తికి ఎన్ని లక్షణాలు ఉండాలో ముందు మీరు ఆలోచన చేయండి. ఎలాంటి లక్షణాలు ఉంటే దేవుడు అని పిలవడానికి అర్హుడు? చాలామంది బూతులు. ఏం బూతుందండి ఇందులో? మనుషులు చేసింది రాయించి పెట్టాడు. వాళ్ళు ఇలా తేడా పడ్డారా, మీరు ఇలా చేయకూడదు, వాళ్ళకలా శిక్ష విధించాను, మీరు కూడా అలా శిక్షలు పొందుకుంటారు, జాగ్రత్తని రాయించి పెట్టాడు. ఎక్కడ కూడా బైబిల్లో ఉన్న దేవుడు ఎక్కడ కూడా వ్యభిచారం చేసినట్లు లేదే, వ్యభిచారానికి ప్రోత్సాహపరిచినట్లు లేదే. ఇంకా పాపాన్ని ఖండించాడు. వాళ్ళు దేవుని నమ్మిన బిడ్డలేనా, వీరు నా బిడ్డలని చెప్పేసి వారిని రెక్కలో నీళ్ళకు తీసుకుని హత్తుకోలా. నువ్వు నా బిడ్డవైనా సరే నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను ఎండగడతానని చెప్పేసి ఎండగట్టాడు బైబిల్లో. ఎక్కడైనా మరి ఛాలెంజ్ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడైనా ఆయన వ్యభిచారం చేసినట్లు కానీ, ఆయన కామాన్ని జయించలేకుండా కామానికి బానిసైనట్లు కానీ ఎక్కడుందో నాకు నిరూపించండి. నేను బైబిల్ని వదిలేస్తాను, యేసు ప్రభువుని వదిలేస్తాను నేను. కానీ మీరు నమ్మే గ్రంథాల్లో సాక్షాత్ మీరు నమ్మినటువంటి వారే స్త్రీలకు బానిసలైనట్లు కామాన్ని, క్రోధాన్ని జయించలేక వారు కూడా స్త్రీలకు లొంగినట్లుగా మేము చూసాం. గతంలో నేను చూశాను. నేను కూడా గతంలో ఆరాధించాను కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఒక్కొక్క మూర్ఖుడు అడుగుతాడు, నువ్వెందుకు పోయావు? మన కూడా ఒక సహోదరి కామెంట్ పెట్టింది, నువ్వు తెలుసుకొని మాట్లాడు దేవుళ్ళ గురించి అంటే, నేను 3 కామెంట్ పెట్టా. ఏంటి చెప్పమ్మా నీ దేవుళ్ళు గొప్పతనం ఏంటో అంటే, తర్వాత రిప్లై లేదేక. మనుషులు చేసే తప్పుని ఎండగట్టాడు బైబిల్లో. దేవుడు పాపం చేయాల, పాపాన్ని ప్రోత్సాహపరచలా. కానీ మీరు నమ్మిన వాళ్ళలోనే పాపం ఉంది. మీరు నమ్మిన వాళ్ళలోనే నీలాంటి కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? మేము అది చెబుతుంటే మీరు మతాన్ని మారుస్తున్నారు. మతం మీరు పెట్టుకున్నారు, కులం మీరు పెట్టుకున్నారు. తొలి మానవులకు మతం లేదు, కులం లేదు, అందరి బ్లడ్ ఒకటే. ఆలోచన చేసి ఈ 2025 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా బైబిల్ని దుయ్యబట్టడం ఆపాలి. యేసు ప్రభు మీద నిందారోపణ చేయడం మానుకోవాలి. దేవుడు మరొకమారి మీకు అవకాశం ఇస్తున్నాడు. క్రైస్తవులు చేతగనులు కాకపోవచ్చు, క్రీస్తు ప్రేమను బట్టి ఆగుతున్నారు. వాస్తవానికి మీలో క్రైస్తవులు కాళ్ళు దుయ్యితే ఎంతసేపు అండి లోకం తన్నుకోవటం భారతదేశం. కానీ మాకు యేసు ప్రభుని నేర్పల. మేము మౌనంగా ఉన్న మా దేవుడు ఒకనాటికి మీకు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆ తీర్పుకు గురవ్వకుండా ఇప్పుడే మనసు మార్చుకొని లైన్లోకి వస్తే మీ జీవితంలో బాగుపడతాయని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి, బైబిల్ ఇంకా ఏముందో నేనైతే కాపేది ఏం లేదండి, షార్ట్ల ద్వారా ఇలాంటి వీడియోల ద్వారా ముందుకు వస్తూనే ఉంటా. బైబిల్ గ్రంథంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయని నేను సగౌరవంగా చెప్తున్నా. కాబట్టి మీరు కూడా ప్రతి భారతీయ క్రైస్తవుడు కూడా పాలు పంపులు పొందుకొని బైబిల్ యొక్క విశేషత, బైబిల్ యొక్క గొప్పతనము అనేక మందికి షేర్ చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, చెప్పాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా.